పాతకాలం నాటి వంట ఈ రోజుల్లో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉండుండొచ్చు. ఇంతకీ తెలగపిండి ఎండ్రాయిల్ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది, వండుకోవడం కూడా అంతే సులువు. ముందుగా ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఇలా మరగనివ్వండి. ఇలా మొత్తం మరుగుతున్నప్పుడు మనం తెలగపిండిని అయితే వేసుకోవాలి. మాకు ఇక్కడ లోకల్ స్టోర్స్లో దొరుకుతుంది. గానుగ దగ్గర నుంచి తెచ్చుకున్నది అయితే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉడికిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం మూడింటిని వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆ తేమ అంతా ఎగరాలన్నమాట. అంటే మరీ పూర్తిగా కాకుండా లైట్గా తేమ అనేది ఉంచి అప్పుడు కట్టేసుకోండి. లైట్గా వాటర్ ఉండాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. తర్వాత ఇంకో బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నింటినీ వేసుకోండి. తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగానే వేడి నీటిలో కడిగి పక్కన పెట్టుకున్న ఎండ్రాయిల్ని అయితే ఇందులో వేసుకొని పచ్చి అనేది లేకుండా శుభ్రంగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఈ తెలగపిండిని అయితే ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత నేను ఇక్కడ మునగాకు పొడిని అయితే వేసుకుంటున్నానండి. నేను ఇది ఇంట్లోనే చేసి పెట్టుకున్నాను. లేదు మీ దగ్గర ఫ్రెష్గా మునగాకులు దొరుకుతున్నట్టయితే ఎండ్రాయిల్ వేసిన తర్వాత వాటితో పాటు మునగాకును కూడా శుభ్రంగా కడిగి వేసుకోండి. తర్వాత తెలగపిండిని వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొర్రన్నంతో దీన్ని సర్వ్ చేసుకున్నాను ఇవాళ. అయినా కూడా అసలు ఏమాత్రం డిఫరెన్స్ తెలియకుండా చాలా అంటే చాలా బాగుందనమాట. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.